ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గురువుగారు మీరు నెంబర్లు చెప్తున్నారు కదా, స్వచ్ఛ నెంబర్లు, దైవిక నెంబర్లు, ఇంజిన్ నెంబర్స్, మాకు అప్పుగా డబ్బులు ఇచ్చాం సార్, మాకు ఆ డబ్బులు తిరిగి రావడం లేదు, మేము వ్యాపారాల్లో ఉంటాము, బిజీగా ఉంటాము, మాకు పూజలు చేయడానికి అవకాశం లేదు, ఏదైనా నెంబర్ చెప్పండి అని చాలామంది అడిగారు. అలాగే కొంతమంది కంపెనీల్లో ఉద్యోగాలు చేసి అలాగే ఏదైనా ఒక కాంట్రాక్ట్ వర్క్ చేసి ఆ వర్క్ చేసిన తర్వాత సడన్గా పని పూర్తి అయిపోయింది, మీరు కంప్లీట్ చేశారు, కానీ డబ్బులు రావడం లేదు, ఇవ్వవలసిన ఇవ్వడం లేదు, అంటే ఆ డబ్బులు మనకు వెనక్కి రావాలి, దానికి ఏదైనా నెంబర్ చెప్పండి అని అడిగారు. ఈరోజు దాని గురించి కూడా మీకు చెప్తాను. అలాగే మీరు కొంతమందికి డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు, అప్పు ఇచ్చిన తర్వాత వారు మిమ్మల్ని అంటే అప్పు తీసుకున్నాడు బాగానే తీసుకున్నారు, తర్వాత మీకు కనిపించకుండా తిరుగుతున్నారు, అంటే డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. అలాంటి డబ్బులు కూడా మనకు వెనక్కి రావాలి అంటే ఒక అద్భుతమైన నెంబర్ చెప్తాను. ఈ మూడు కూడా అంటే 3 నెంబర్లు చెప్తాను మీకు రావాల్సిన డబ్బుల కోసం. అలాగే ఏదైనా మీరు పని చేసి ఉద్యోగరీత్యా కానీ వర్క్ రీత్యా కానీ చేసిన డబ్బులు వెనక్కి రావడం కోసం. అలాగే మిమ్మల్ని మోసం చేసి మీ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి తర్వాత వారు కనిపించకుండా ఉండి కొంతమంది చీటీలు వేసి చేస్తూ ఉంటారు, అలాంటి డబ్బులు కూడా రికవర్ అవ్వడానికి ఈరోజు ఈ అద్భుతమైన ఉపాయాన్ని మీకు తెలియజేస్తాను. ఈ 3 నెంబర్లు కూడా ఎవరైనా చేయవచ్చు, ఎటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. నియమ నిబంధనలు అంటే నెలసరి టైం కానీ ఇలాంటివి ఏమీ లేవు, మీరు ఎప్పుడైనా చేయవచ్చు. ఈ నెంబర్ని మీరు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత ఈ నెంబర్ని మీరు మననం చేస్తూ ఉండాలి, అనుకుంటూ ఉంటే చాలు, మీకు ఖచ్చితంగా నెల నుంచి 6 నెలల మధ్యకాలంలో మీరు రెగ్యులర్ చేస్తూ ఉంటే మీకు ఏదైతే ధనం పాయింట్ ఆఫ్ వ్యూలో అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగి డబ్బులు వస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మొదటి నెంబర్ చెప్తాను, మనం డబ్బులు రికవరీ కోసం 77409669. ఇది మొదటిది. మనం ఈ నెంబర్ని 77409669 ఈ నెంబర్ని మీకు డబ్బులు రావాలి అంటే, మీరు డబ్బులు ఇచ్చారు, డబ్బులు రావాలి, కానీ వాడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు, కాబట్టి వాడు డబ్బులు ఇవ్వడం కోసం ఈ నెంబర్ని మనం ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత మననం చేస్తూ ఉండాలి. ఇది మీరు ఎన్నిసార్లు అయినా సరే ఈ నెంబర్ని మననం చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నెల రోజుల నుంచి 45 రోజుల నుంచి 6 నెలల్లో మీకు మార్పు కనిపిస్తుంది. ఇది మొదటి నెంబరు. అలాగే రెండో నెంబర్ చెప్తాను. ఇప్పుడు ఏదైతే మీరు డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు మీకు అంటే వృత్తిపరంగా పని చేశారు, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఒక కాంట్రాక్ట్ చేశారు, ఆ డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇవ్వకుండా వాడు తప్పించుకుని తిరుగుతున్నాడు, ఇవ్వను ఏం చేసుకుంటూ చేసుకోపో అంటున్నాడు. అలాంటి సమయంలో మీరు ఈ నెంబర్ని ప్రయత్నించేయండి. 5945530996 59453096. ఇది కూడా మీరు ప్రతిరోజు చాట్ చేయాలి, అంటే మననం చేస్తూ ఉండాలి. స్నానం చేసిన తర్వాత మీరు చక్కగా ఎక్కడైనా రాసుకునైనా సరే, ఒక బోర్డు మీద కానీ పేపర్ మీద రాసుకుని తగిలించుకొని అయినా సరే దీన్ని చూస్తూ మీరు నెంబర్ని అనుకుంటూ ఉండండి. మినిమం ఈ నెంబర్ని గుర్తుంచుకోండి, 108 సార్లు అనుకోవాలి. ఇది కూడా అంతే, 108 సార్లు మినిమం. ఆ తర్వాత మీరు ఎంతైనా అనుకోవచ్చు. మూడో నెంబరు, ఈ నెంబర్ని మీకు ఎప్పుడైనా సరే వదిలేసుకున్నారు డబ్బులు, వాడు మీకు డబ్బులు ఇచ్చారు, అప్పు ఇచ్చారు, వాడు పారిపోయాడు, మీ డబ్బులు తీసుకొని వాడు కనిపించకుండా తిరుగుతున్నాడు, అలాంటి వాళ్ళ కోసం ఈ నెంబర్ని మీరు ప్రయత్నించేయండి. ఈ నెంబరు 90445665. ఇది కూడా మీరు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత 108 సార్లు, ఉదయం సాయంత్రం మినిమం అనుకోండి.
ఇది మీకు ఎవరైతే మీ డబ్బులు తీసుకొని పారిపోయి అప్పుగా ఇచ్చారు, వాడు తీసుకుని కనిపించకుండా పోయాడు, అలాంటి వాడైనా సరే డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఈ నెంబర్ పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఏంజిల్ నెంబర్స్ అంటారు. చాలా శక్తివంతమైన దైవిక నెంబర్లు ఇవి. మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఖాళీ ఉన్నప్పుడల్లా ఈ నెంబర్ని మీరు చూస్తూ మరణం చేసినా మీ డబ్బులు రావాలని అనుకొని, ఎవరైతే ఇవ్వాలో అవి అనుకొని వీటిలో ఏది చేసినా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ చిన్న ప్రయత్నం, ఎందుకంటే ఇవన్నీ కూడా మన జ్యోతిష్యంలో రకరకాల విధానాలు ఉన్నాయి. తంత్రము, మంత్రము, యంత్రము, సంఖ్యాశాస్త్రము, ప్రశ్నాశాస్త్రము, ఇలాగే ఎన్నో రకాలు, అంటే విదేశాల్లో కూడా ఎన్నో రకాలైన ప్రక్రియలు ఉన్నాయి. మనకి ఏదైనా సరే ఆ ప్రక్రియ పని చేస్తుంది, దానివల్ల లాభం కలుగుతుందన్నప్పుడు ప్రయత్నం చేయడం తప్పు కాదు. ఇవి రెగ్యులర్ పూజలు చేసుకుంటూ మీ సమయం ఉన్నప్పుడల్లా మీరు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను చెప్పుకుంటూ ఈ చిన్న ప్రయత్నం చేసి చూడండి. ఈ 3 నెంబర్లు కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.